పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా గానీ అంటే తండ్రికైనా గానీ, తండ్రి వైపు సైడ్ అయినా గానీ, మిగతా వాళ్ళకైనా గానీ పిల్లల మీద ఉన్నంత శ్రద్ధ తల్లి మీద ఉండదు యాక్చువల్‌గా. సో, వాళ్ళు ఓవర్ వెయిట్ అవుతుంటారు. సో, ఆ తర్వాత కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. సో, డెలివరీ తర్వాత వాళ్ళు వెయిట్ తగ్గడానికి గావచ్చు, వచ్చే సమస్యలు తగ్గించుకోవడం కోసం గావచ్చు, మీరిచ్చే సూచనలేంటి? ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో చాలా ఒబిసిటీ చూస్తున్నామండి. ఇన్ఫ్యాక్ట్ మన భారతదేశంలో ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం వెయిట్ గెయిన్ అయ్యేది హైదరాబాద్లో అని డిటెక్ట్ చేశారు. ఓకే. మామూలుగా 10 to 11 కిలోస్ పెరగాలి ప్రెగ్నెన్సీలో. అండ్ 1 year ఆఫ్ లాక్టేషన్లో ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్కి వచ్చేయాలి అని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము. టెక్స్ట్ బుక్స్ అలా అవ్వాలి, అలా ఉంటుంది అని చెప్తున్నారు. బట్ వీఆర్ సీయింగ్ 20 to 25 kilo వెయిట్ గెయిన్ ఇన్ ప్రెగ్నెన్సీ. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో మీరు కరెక్ట్గా అన్నారు, ఫోకస్ అంతా బిడ్డపైనే ఉంటుంది. అప్పటి వరకు విటమిన్లని, ట్యాబ్లెట్లని, ఫుడ్ అని, పాలని, పండ్లని ఈ అమ్మాయిని పెట్టిన వాళ్ళందరూ ఈ అమ్మాయి సంగతి మర్చిపోతారు. అండ్ ఈ అమ్మాయికి ఒక బేబీ ఉంటుంది చూసుకోవడానికి. ఇక్కడ డైటింగ్, ఎక్సర్సైజ్ చేసే ఓపిక ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, ఎవరు పట్టించుకోవట్లేదు పెద్దగా అమ్మాయిని. ఆ వెయిట్ అలా ఉండిపోతుంది. అండ్ సడన్లీ డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. ఏంటి అలా ఉండేదాన్ని ఇలా అయిపోయాను ఏంటి అని. సో వీఆర్ ఫేసింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈలోపు థైరాయిడ్ ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది, ప్రీ డయాబెటీస్ వస్తుంది, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ కంట్రోల్లో ఉండాలి. ఎంతో మందికి ప్రెగ్నెన్సీ అంటే లైసెన్స్ టు ఈట్. సో పెళ్ళి కాకముందు పెళ్ళి టైంలో నాజుగ్గా ఉండాలి అని తినరు. పెళ్ళి అయ్యాక ఇక ప్రెగ్నెంట్ అయ్యారు అంటే ఇక అన్ని వైపుల నుంచి తినడానికి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ వచ్చేసినట్టు. సో ఇన్ని రోజులు ఖర్చు ఇవాళ తీర్చుకున్నట్టు ఇక తినడం స్టార్ట్ చేసేస్తారు. అండ్ ఎంతోమంది ప్రేమ చూపించడం అంటే ఫుడ్ పెట్టడం. ఇండియాలో ఫుడ్ అండ్ లవ్ గో టుగెదర్. సో ఇటు మదర్ వైపు నుంచి ఫీడింగ్, అక్కడ మదర్ ఇన్ లా వైపు నుంచి ఫీడింగ్, హస్బెండ్ ఈస్ ఫీడింగ్ యూ, ఎవ్రీబడి ఈస్ ఫీడింగ్ యూ. దిస్ ఉమెన్ థింగ్స్ బ్రిలియంట్ ఆపర్చునిటీ టు ఈట్ అండ్ దర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఆన్. ఆ తర్వాత అది హెల్త్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది, మెంటలీ ఇట్స్ కాసింగ్ డిప్రెషన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.